యోబు గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనం. ఊజు దేశమునందు యోబు అనే ఒక మనుష్యుడు ఉండేను. అతడు యథార్థవంతుడును న్యాయవంతుడై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించువాడు. హల్లెలూయా. ఈ పేరేంటండి? గట్టి చెప్పండి. ఈయన పేదవాడా డబ్బుడా? ధనవంతుడా పేదవాడా? ధనవంతుడు. ఎవరండి? ఏ దేశం? ఊజు దేశమునందంట ఒక మనుష్యుడంట. అతడు యథార్థవంతుడు న్యాయవంతుడు దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనం. ఇతను ఎంత గొప్పడో తెలుసండి, ఎంత ఆస్తుపరుడో తెలుసా? 3వ వచనం చదవండి. అతనికి 7,000 గొర్రెలను, 3,000 ఒట్టెలను, 500 చేతల ఎడ్లను, 500 ఆడు గాడిదలను కలిగి బహుమంది పనివారులు అతనికి ఆస్తిగా ఉండును. కనుక తూర్పు దిక్కు జనులందరిలో అతడే. హల్లెలూయా. తూర్పు దిక్కు జనులందరూ అతనే వాడంట. ఎవరండి? తూర్పు దిక్కు జనులు అంటే ఒక పట్టణానికి, హల్లెలూయా, ఒక పట్టణానికి, ఒక గ్రామానికి ధనవంతుడంట. హల్లెలూయా. ఈయన తూర్పు దేశంలో ఉన్నటువంటి ప్రజలందరికంటే, తూర్పు దిక్కు ఉన్నటువంటి జనులందరికంటే ఇతడు గొప్పవాడంట. హల్లెలూయా, హల్లెలూయా. ఇతడికి ఏమీ కలవలేదు. మంచి బిల్డింగ్లు ఉన్నాయి, మంచి ఆస్తిపరుడు, భూములు ఉన్నాయి, ఏమండి, మంచి కార్లు. ఇప్పుడులో కార్లు అంటే అప్పట్లో మంచి గుర్రపు బళ్ళు ఉంటాయి. హల్లెలూయా. మంచి ధనవంతుడు. అతనికి ఏమీ కరువు లేదు. ఏది కావాలంటే అది ఆయన దగ్గర ఉంది. కనుక ఇతను మంచి లక్షణం ఏంటంటే, ఇతనికి ఆ అపవాది ఇతని ఆస్తిని చూసి, ఇతను ఉన్నటువంటి చూసి తర్వాత ఇతను శోధించడం మొదలు పెడతాడు. దేవుడి దగ్గర పర్మిషన్ తెచ్చుకుంటాడు. దేవుడి దగ్గర పర్మిషన్ తెచ్చుకొని, ఇగో యోబు నీతిమంతుడిలా నువ్వు చెప్తున్నావు, అతను నీతిమంతుడు కాదని దేవుడి దగ్గరికి వెళ్ళి ఫిర్యాదులు చేసి యోబుని శోధించడం మొదలు పెడతాడు. సరే, సబ్జెక్ట్ అది కాదు. ఇతను ఉన్నటువంటి మంచి లక్షణం ఏంటంటే, ఇతడంట న్యాయవంతుడినై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించువాడంట. హల్లెలూయా. మనందరం చెడుతనమును విసర్జించుదుము గాక. హల్లెలూయా. చెడుతనం అంటే ఏంటి చెప్పండి? చెడుతనం అంటే ఏంటి? చెడుతనం తెలుసా మీకు? మన మనసు మనకు చెప్పేస్తుంది. ఏమైనా తప్పు చేస్తే, మనం తప్పు చేస్తే, ఇప్పుడు స్కూల్లో అయినా ఆ థామస్ అనట్లేదు, ఎవరినైనా చిన్నపిల్లడు, బాబు ఎవరైనా స్కూల్లో అయినా పెన్సిల్ దొంగతనం చేయాలనుకో, తప్పే కదా అది. కానీ ఆడు తీసే ముందు ఎన్నిసార్లు చూస్తాడు? ఇటు అటు చాలా సార్లు చూస్తాడు. ఒళ్ళు కూడా చెమటలో పడతాయి. సో తప్పు. మా బైబిల్ గ్రంథంలో చెడుతనమును విసర్జించడం ఉంది కదా. ఈ చెడుతనం అనేది మన జీవితంలో ఉండకూడదు. హల్లెలూయా. ఈ చెడుతనం చేసే మనసు మనకి ఉండకూడదు. ఈ చెడుతనం అనేది మంచిది కాదు కదా. మంచిదా చెడ్డది? చెడుతనం చేస్తున్నప్పుడు మనకి తెలుస్తుంది, అగో అది మంచిది కాదు, ఇది చెడ్డది, అది చెడ్డది. సో అటువంటి చెడుతనం ఏదైనా నీలో ఉంటే, మీ అందరూ మంచిగా అవ్వచ్చు, ఒకటి దేవుని ఉంటే, ఈ రోజే యోబు వలె మనం అసహించుకుందాము గాక. హల్లెలూయా. మన జీవితంలో చెడుతనం ఉండకూడదు. ఏమి ఉండకూడదండి? మనకు తెలిసిపోతుంది. ఇంత చెప్పిన పెన్సిల్ అది తప్పో కాదో ఆ బాబుకి తెలుసు. తప్పు కాబట్టే భయపడుతూ వెళ్తున్నాడు. హల్లెలూయా. సో చెడుతనం అనేది మనకు తెలుసు కాబట్టి, అది తప్పని మనకు తెలిసినప్పుడు దాన్ని మనం ఏం చేయాలండి? విసర్జించాలి. హల్లెలూయా. మనందరం చెడుతనమును విసర్జించుదుము గాక. హల్లెలూయా. ఇప్పుడు మన ఫోన్లో మంచి వస్తుంది, అవునా కదా? మంచి బోల్డ్ ఉంది, చెడుకి అంతకంటే మంచి తక్కువ ఉంది, చెడు అంతకంటే. చెడు వచ్చినప్పుడు మనం ఏం చేయాలి? పైకి పంపించాలి. ఏం చేయాలి? అలాగా. హల్లెలూయా. యోబంట తూర్పు దిక్కు జనులందరిలో ధనవంతుడు, కోటీశ్వరుడు. కానీ ఇతనిలో ఉన్న మంచి లక్షణం ఏంటో తెలుసా? చెడుతనమును విసర్జించబడట. హల్లెలూయా. అరే, అంత ధనం ఉంది, అంత ఐశ్వర్యం ఉంది, అంత ఘనత ఉంది, చుట్టూ ఎవరంటే వారు ఉంటారు. ఏది కావాలంటే అది చేయొచ్చు, ఏది కావాలంటే తాగొచ్చు, ఏది కావాలంటే అది చూడొచ్చు. కానీ అతను మంచి లక్షణం ఏంటి తెలుసా? చెడుతనాన్ని విసర్జించాడు. యోబు ఎంత గొప్పవాడు తెలుసండి? తూర్పు దిక్కు జనులందరికంటే గొప్పవాడయ్యాడు. హల్లెలూయా. ఈరోజు నీ నా జీవితంలో చెడుతనం అసహించుకుంటే,
తూర్పు దిక్కు జనులు అవ్వచ్చు, నీ పట్టణము, నీ గ్రామము, నువ్వు ఏ ఊర్లో ఉంటున్నావు అనవసరం. ఈ వాక్యం ఏంటో నువ్వు చెడుతనం అసహించుకుంటే నీ పట్టణంలో నువ్వే గొప్పవాడివి. హల్లెలూయా. నీ పట్టణంలో, నీ గ్రామంలో నువ్వే గొప్పవాడివి. అదే చెడుతనము నువ్వు కానీ గట్టిగా పట్టుకున్నావు అనుకో, నువ్వు గొప్పవాడు అవ్వగలవా? ఈ యోబు ఎలా గొప్పవాడు అయ్యాడు తెలుసా? చెడుతనాన్ని ముందు విసర్జించాడు. ఏం చేశాడండి? విసర్జించాడు. మీకు దానియేలు తెలుసా? దానియేలు గ్రంథంలో దానియేలుకి ఒక మంచి అవకాశం వస్తుంది. అదేంటంటే, దానియేలు ఒక రాజు దగ్గర ఉంటాడు. ఏంటి? ఒక రాజు దగ్గర ఉంటాడు. ఆ రాజు అంటాడు, నాకు ఒక 4 మంచి కుర్రోళ్ళు కావాలి, మంచి కింగ్ లాంటి కుర్రోళ్ళు కావాలి. వారికి ఏ భోజనం కావాలంటే ఆ భోజనం మనం పెడతాం. మన ఇంటికాడ ఏంటి కొరువు? భోజనం. రాజుల ఇంటికాడ ఏం కొరువు తమ్ముడు? ఒంట్లు ఉంటాయి, గొర్రెలు ఉంటాయి. ఏమండి, నేను మంచి వీళ్ళు బాయిలేని కోడి ఉండదు, నాటుకోళ్ళు ఉంటాయి. హల్లెలూయా. నాటుకోడి మాంసం ఉంటుంది, అన్నీ ఉంటాయి. దాని పక్కన బోటలు కూడా ఉంటది రాజుల ఇంట్లో. వాటితో పాటు సీసకాయ కూడా ఉంటది. అయితే ఇవన్నీ ఈ రాజు అంటాడు, గో దానియేలు, ఈ కొంతమంది యంగ్ స్టూడెంట్స్ నాకు కావాలి, వారికి 3 సంవత్సరాలు మన ఇంట్లో పెంచుదాం. ఏంటండి? వారికి ఏది కావాలంటే అది, భోజనం కావాలన్నా ఏది కావాలన్నా దానికి అరేంజ్ చేద్దాం. వాళ్ళు సూపర్ న్యాచురల్, చూడటానికి సూపర్గా ఉండాలంటే ఈ దానియేలు ఏమంటాడు తెలుసా? వాటిని అసహించుకుంటాడు. ఏం చేస్తాడండి? అసహించుకుంటాడు. అందుకే దానియేలు ఆ దేశానికే రాజు అయిపోయాడు. ఈరోజు యోబులాగా మన జీవితాన్ని ఏం చేయాలి తెలుసా? దేవునికి సమర్పించుకుని చెడుతనాన్ని అసహించుకోవాలి. హల్లెలూయా. యోబు ఎంత కష్టాలు ఉన్నాడు తెలుసా అండి? తన భార్య, ఎందుకయ్యా నీకు ఈ బతుకు అన్నప్పుడు, చచ్చిపో, ఏంటి దేవుని దూషించి ఎందుకు ఈ బతుకు అని చెప్పినా కదా యోబు ఎక్కడ తప్పు చేయలేదు. ఎక్కడ? మీ యోబు గ్రంథం 31వ అధ్యాయము 1వ వచనం చూస్తే అతను ఉన్న లక్షణం మీరు చూడండి. 1వ వచనం 31, చెడుతనాన్ని ఎలాగ అసహించుకున్నాడు. కష్టం. నేను నా కన్నులతో నిబంధన చేసుకుంటుని కన్యకను నేను ఎలాగూ చూచేదను. హల్లెలూయా. కన్నులు ఏం చేసుకున్నాడంట? నిబంధన అంటే ఏంటి? ఏం చేసుకున్నాడు? తన 2 కన్నులను దేవుడికి నిబంధన చేసుకున్నాడు. అంటే ఎవరికండి? నేను నా కన్నులతో నిబంధన చేసుకుంటుని కన్యక అనండి, కన్యకుని నేను ఎలా చూచేదను. హల్లెలూయా. మనందరం కన్నులు దేవుడికి నిబంధన చేసుకోవాలి. ఎవరికి? లేకపోతే నీకు నువ్వే ఈ రోజు నుంచి నిబంధన చేసుకోవాలి. ప్రభువా, ఈ కన్నులు నావి కాదు, నువ్వు ఇచ్చావు. అవునా? దేవుడైనా సృష్టించాడు. ప్రభువా, ఈ కన్నులతో నేను చెడువేవి చూడకూడదు. ఈ క్షణం నుంచి నా కన్నులు నీకు నిబంధన చేసుకుంటున్నాను. నేను ఎప్పుడైతే నువ్వు అంటావో, నువ్వు నీ ప్రాంతంలో, నీ పట్టణంలో ఆశీర్వదించబడతావు. హల్లెలూయా. నాకు తెలిసిన 2 అమ్మాయిలు ఉన్నారు. ఎవరండి? 2 అమ్మాయిలు ఉన్నారు. అయితే ఆ అమ్మాయిలు ఇలాగే ఇక్కడ మన రైల్వే స్టేషన్ ఉంది కదా, ఇక్కడ రైల్వే స్టేషన్ కదా, విశాఖపట్నం రైల్వే స్టేషన్ పక్కన సావులమదం ఉంటుంది. ఏమైంది? సావులమదం ఆ పక్క నుంచి అలా 2 అమ్మాయిలు నడుచుకుని వెళ్తున్నారు. నిజంగా జరిగిన స్టోరీ. అక్కడ ఒక బూత్ వాల్ పోస్ట్ తెలుసా మీకు? అపవిత్రమైన వాల్ పోస్ట్ అంటించిందంట. తమ్ముడి చూడు, అపవిత్రమైన వాల్ పోస్ట్ అంటించినప్పుడు 2 అమ్మాయిలు అలా నడుచుకుని వెళ్ళి, అందులో ఒక అమ్మాయి ఏం చేసిందంటే అనుకోకుండా ఇద్దరు చూశారు. ఏంటండి? మరి అంతే కదా, దారిలో ఒక్కొక్కరికి 2 చూస్తారు. అయితే వాల్ పోస్ట్ని 2 చూసినప్పుడు ఏమైందంటే 2 హాస్టల్కి వెళ్ళిపోయారట. వెళ్ళిపోయి ఒక అమ్మాయి తలుపు వేసేసుకొని ఏడ్చేస్తుందంట, ఎక్కెక్కి ఏడ్చేస్తుందంట. కన్నీళ్ళు ఆగవు, నీళ్ళు ఆగట్లేదు, ఏడ్చేస్తుందంట. వీళ్ళు కూడా ఎక్కడ అమ్మాయిలు అంటే అరకు అమ్మాయిలు. ఎక్కడోలేండి పాపం, అక్కడ ఏమి ఉండదు కాబట్టి పాడేరు, అరకు ప్రాంతంలో ఈ సిటీ రోజు వస్తారు వాళ్ళు చదువుకోవడానికి. ఎందుకండి? చదువుకొని గొప్ప వాళ్ళు అవడానికి వస్తారు. మంచి దేవుడు వారిని దీవించునుగా అక్క. అయితే 2 అమ్మాయిలు, ఒక అమ్మాయి ఏడ్చేస్తుందంట. ఇంకొక అమ్మాయి అన్నదంట, ఎందుకే అలాగే ఏడుస్తావు, అంత అలాగే ఏడాలా, ఎందుకు ఏడుస్తున్నావు అంటే, ఇందాక మనం వచ్చినప్పుడు సావులమోదం దగ్గర ఒక బూత్ వాల్ పోస్ట్ నా కంట్లో పడింది. నీ కన్ను చెడితే నీ దేహం అంతా అని బైబిల్ చెప్తుంది. మన ఇద్దరం దేవుని నమ్ముకున్నాం కదా, అలా చేయకూడదంటే ఈ పక్క అమ్మాయి అన్నదంట, సంతేనా ఏంటి, సంతేనా, అలాంటివి ఎన్నో చూసాను నేను అన్నదంట. హల్లెలూయా. చూసారా, ఈ అమ్మాయి కొత్తగా నమ్ముకుంది, ఈ పాత అమ్మాయి ఎన్నో సంవత్సరాలు బట్టి దేవుడిలో ఉంది. కానీ ఈ కొత్తగా నమ్ముకున్న అమ్మాయి జీవితంలో తన కన్నులు దేవుడికి నిబంధన చేసుకుందంట. జీవితంలో ఎటువంటి అపవిత్రత నేను నా కళ్ళుతో చూడను, ఎటువంటి పిచ్చి పిచ్చి పోకిరిగాలు నా కన్నులతో. పోకిరిగాలు రోడ్డు అంటే వెళ్ళినప్పుడు ఏం చేస్తారు?
అంటారు. ఏంటంటారు? అసలు నాకు రాదులే. అప్పుడు మనం ఏం చేయాలి? ఏమనాలి? మొఖం మనందరం ముఖము తిప్పుకుందుము గాక. మీరు మీ పట్టణంలో గొప్పవారు అవ్వాలన్నా, మీ భవిష్యత్తులో ఒక మంచి స్థాయిలో స్థిరపడాలన్నా, మీ కన్నులు మీ యొక్క జీవితాన్ని నిబంధన చేసుకోవాలి. హల్లెలూయా. ఈ రోజు నుంచి చెడుతనం అసహించుకుందుము గాక.